ఉండాలంటే ఒక రహస్యాన్ని వారు కనిపెట్టారండి. ఒక జస్ట్ 15 years బ్యాక్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ ఏ గ్రేట్ సీక్రెట్. అదేంటంటే నాట్ టు డై బై హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్తో చచ్చిపోకుండా ఉండాలంటే ఒక రహస్యాన్ని వారు కనిపెట్టారండి. ఈరోజు ప్రపంచంలో ఎయిడ్స్ పెద్ద డెడ్లియెస్ట్ డిసీజ్ అయినా ఇండియాలో ఎప్పటికీ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ హార్ట్ అటాక్స్ అండి. సో ఈ చైనీస్ సైంటిస్టులు ఈ 15 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ప్రతిరోజు కొద్ది నిమిషాలు అంటే 10-15 నిమిషాలు చప్పట్లు కొట్టి, అంటే ఎలా కాదండి, ఈ ఫింగర్ టిప్స్ తగలాలట, ఇలాగా ఈ ఫింగర్ టిప్స్ తోటి 10-15 నిమిషాలు కంటిన్యూస్గా చప్పట్లు కొట్టి గట్టిగా సైమల్టేనియస్గా అరాలట. అంటే అరుస్తూ చప్పట్లు కానీ గట్టి కొడితే దే విల్ నెవర్ డై బై హార్ట్ అటాక్ అట. దానికి కారణం ఏమంటే చెప్తారు, హార్ట్కి వెళ్ళే ఆర్టరీస్లో ఉన్న ఏ బ్లాక్స్ అయినా స్టెంట్లు వేయక్కర్లేదు, యాంజియోప్లాస్ట్ చేయక్కర్లేదు. ఈ గట్టిగా చప్పట్లు కొట్టే ఈ నర్వ్ సిస్టమ్ మీద, అరిసిన దీని మీద అవి క్లియర్ అయిపోతాయట. అది వాళ్ళు చెప్తున్నది. అయితే 15 సంవత్సరాల క్రితం ఈ చైనా శాస్త్రజ్ఞులు ఏదైతే కనుగొన్నారో 3000 సంవత్సరాల క్రితం మన పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. కీర్తన 47వ వచనంలో ఏం చెప్తుందంటే, మొదటి వచనం మనం చదివినట్టయితే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునికి ఆర్భాటము చేయుడు అంటది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చప్పట్లు కొట్టి గట్టిగా ఆర్భాటంగా కానీ దేవునికి కానీ స్తుతిస్తే మనం హార్ట్ అటాక్తో చచ్చిపోము. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమాధిలోన టూమ్ స్టోన్స్ ఉంటాయి కదా, సచ్చినోడికి పేరు రాసి పెడతాం, ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు చచ్చాడో. అది అలాగే ఉంటుంది, అది అటు కదలదు. అలాగ ఉండకూడదండి. దేవుని సన్నిధిలో సజీవంగా నోరు విప్పి చప్పట్లు కొట్టి ఆయన్ని స్తుతిస్తే మనం హార్ట్ అటాక్తో చచ్చిపోము. ఇదే చైనీస్ సైంటిస్టులు చెప్తున్నది. అందుకే కీర్తన 100వ కీర్తన 4వ వచనం ఏం చెప్తుందంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. అంటే గేట్స్లోకి వచ్చినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి కృతజ్ఞత చెప్పించి ఆయన ఆవరణకు వచ్చేసరికి ఆయన స్తుతించాలండి. ఇవన్నీ కూడా జీవితంలో లాంగ్ లైఫ్కి సీక్రెట్స్ అండి. జీవితంలో హెల్తీ లైఫ్కి సీక్రెట్స్. అదే చైనీస్ సైంటిస్టులు ఏమంటే చెప్తున్నారు, ఏ వ్యక్తి అయితే 2 చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తాడో రోజుకి కొద్ది నిమిషాలు, అతను ఎక్కువ కాలం జీవిస్తాడట. దీనికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే 2 చేతులు ఎత్తి గట్టిగా అరుస్తామో మన హృదయం 7000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని రోజుకు పంప్ చేస్తుంది. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ పంపులు కిర్లాస్కర్ పంపులు కాదు, మరి ఏ పంపులు కాదండి, మన హార్టే. నాన్ స్టాప్ పుట్టిన దగ్గర నుంచి చచ్చినంత వరకు గ్యాప్ లేకుండా పనిచేసే పంపు ఇది. ఈ బ్లడ్ని సిస్టమేటిక్గా హెడ్ నుంచి టో వరకు అన్ని సెల్స్కి పంప్ చేస్తుందట. ఎప్పుడైతే 2 చేతులు మీదకెత్తి గట్టిగా అరుస్తామో అది లాంగ్ లైఫ్ని ఇస్తుందట. అదే ఈ చైనా శాస్త్రజ్ఞులు చెప్తుంది. ఇదే సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథం 3000 సంవత్సరాల క్రితం
63వ కీర్తన 4-5 వచనాలు ఏం చెప్తుందంటే, మన తెలుగులో ప్రాబ్లం ఏంటంటే కొన్ని వచనాల మీద కొన్ని వచనాల కింద ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ అయితే ఈ 4వ వచనం అంటే మన దాంట్లో అది 5వ వచనం, అందులో 4వ వచనం. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే, ఐ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ అండ్ ప్రైజ్ ద లార్డ్. నా చేతులెత్తి నీ నామాన్ని గణపరుస్తానని. ఎప్పుడైతే చేతులెత్తి ఆయన నామాన్ని గణపరచడానికి శబ్దముతో మనం ఆయన్ని స్తుతిస్తామో అప్పుడు మన హృదయం బాగా బ్లడ్ని పంప్ చేసి ప్రతి సెల్కి హెడ్ నుంచి టో వరకు ఎనర్జైజ్ చేస్తుందట. అందుకే వి లివ్ లాంగ్ అని ఈ చైనా శాస్త్రజ్ఞులు చెప్తున్నది. ఈ సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథం 3000 సంవత్సరాల క్రితం మనకి చెప్తుందండి. 1992లోన నవంబర్ మాసంలో రీడర్స్ డైజెస్ట్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసిందండి. అదేంటంటే, ఈ చైనా శాస్త్రజ్ఞులు చెప్పిన సేమ్ సత్యాన్నే కరెక్ట్గా ఎలాగా అవుతుంది అన్నదానికి వారికి చెప్పింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఒక్క ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఎవరైతే గట్టిగా నోరు విప్పి చప్పట్లు కొట్టి చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళకట ఈ మెంటల్ డిసీజెస్ రావట. వాళ్ళకి ఈ మెంటల్ డిసీజెస్ రావట, నర్వస్ బ్రేక్ డౌన్స్ రావట, యాంగ్జైటీస్ ఉండవట. అందుకు వాళ్ళు ఎప్పుడు కూడా దే లివ్ లాంగ్ అని చెప్తుంది. ఇది సైంటిఫిక్ ట్రూత్. అందుకే మన శ్యామ్ కూడా వర్షిప్ చేసినప్పుడు అందరినీ చేతులెత్తమని చెప్పడానికి కారణం, చర్చిలోకి వచ్చినప్పుడు మనం వచ్చింది ఏంటంటే, ఫ్యూనరల్ హోమ్కి ఎవడో సచ్చినోడు ఇంటికి రాలేదండి. మనం జీవము గల దేవుని ఇంటికి వచ్చాం. అందుకు విచారాలతోటి ఉండవలసిన పని లేదు. మన ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఆలోచించవలసిన పని లేదు. మనము ఆలోచించవలసింది ఏంటంటే, మన ప్రభువు మన మధ్యన ఉన్నాడు. 2 లేక 3 ఎక్కడ కూడి ఉన్నారో మత్తయి సువార్త 18-20 వచనాల్లో చెప్పినట్లు మన ప్రభువు మన మధ్య ఉన్నప్పుడు ఆయన్ని స్తుతించి ఆయన్ని గణపరిచి నోరు విప్పి ఆయన స్తుతించి గణపరిస్తే మనం హార్ట్ అటాక్లతో చచ్చిపోము, మనం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాం, మనం ఈ లోకంలో ఎక్కువ కాలం బతుకుతామండి. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. ప్రభు మనకి 2వ దినాన్న ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇది ఇచ్చారు. అలాగే నా తమ్ముడు మన డాక్టర్ ఉక్కు నూకరాజు అనకూడదు కానీ ఆయన రియల్ కమాండో అండి. రియల్ లైఫ్లో కూడా కమాండోస్ కూడా ట్రైన్ చేసిన వ్యక్తి. 2వది దేవుడు చాలా టాప్ క్లాస్ ధైర్యాన్ని బలాన్ని 2 ఇచ్చారు. అలాంటిది ఈరోజు ప్రభువు కోసం ఒక దైవ సేవకుడిగా విలేజెస్లోన ఎక్కడ జడుపు అనేది లేదండి. ఎక్కడికైనా దేనికైనా రెడీయే. అలాగా ఆయన సువార్త సేవ చేస్తున్నారు. ఆయన మిస్సెస్ కూడా సిస్టర్ అబిగేల్ రాణి అనకూడదు కానండి, ఒక మాట ఉంటుందండి, ఎవ్రీ మ్యాన్స్ సక్సెస్ బిహైండ్ దెర్ ఇస్ ఎ ఉమెన్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ మ్యాన్స్ డిజాస్టర్ బిహైండ్ దెర్ విల్ బి ఎ ఉమెన్. అలాగా దైవభక్తి కలిగిన స్త్రీలు భర్తలకి రియల్ బ్యాక్ బోన్ అండి. నిజంగా ఈ కుటుంబం అంతా కూడా ఆవిడ ఇద్దరు కూడా దేవుని సువార్త చేస్తున్నందుకు చాలా సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభువా, కమాండోస్ ఫర్ క్రైస్ట్ ఈ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు. ప్రభువా, ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి ప్రభువా, మా విశ్వాసాన్ని హృదయానికి తీసుకువెళ్ళి మా మనస్సును యేసు ప్రభు కొరకు అర్పించే కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
గడిచిన దినాన్న మనం మన పరిశుద్ధ గ్రంథం ఈ ప్రపంచంలో ఉన్న 47 మతాల యొక్క మత గ్రంథాల కంటే ఎలా గొప్పది అన్న విషయాల్ని, దీని ప్రత్యేకత ఏంటి అని స్టాటిస్టికల్ ఫిగర్స్, అందులో ఉన్న సారాంశాలతోటి, అలాగే సైంటిఫిక్గా డాక్టర్ ఇవాన్ పానిన్ 1901లో కనుగొన్న ఆ న్యూమరికల్ డిజైన్, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ న్యూమరికల్ డిజైన్ విషయం, అలానే ఎలియాహు రిప్స్ హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ 1984లో ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న కోడ్ని, అంటే ప్రపంచములో జరగబోతున్న ఇన్సిడెంట్స్, ఇంతకు ముందు జరిగిపోయిన ఇన్సిడెంట్స్ ఎలాగ ఎన్కోడ్ అయి ఉన్నాయో, ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ తీసి వాటిని చదువుతున్నప్పుడు వరల్డ్ యొక్క ఫ్యూచర్ని ఎలా రివీల్ చేస్తుంది అన్నదాన్ని మైకెల్ డ్రాస్నెన్ రాసిన బైబిల్ కోడ్లోని విషయాల్ని మనం చూచాం. ఇవన్నీ మనకి చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం, మనము చదువుతున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇది డైరెక్ట్గా దేవుని వేలుతో వ్రాయబడిన గ్రంథం అన్న సత్యం మనకి బోధపడుతుందండి. ఇక్కడ ఎంత ఎక్యురసీ అంటే, ఈ ఎక్యురసీని అర్థం చేసుకోవడానికి హ్యూమన్ మైండ్ చాలదండి. కారణం ఏంటంటే, ఈ ఇవాన్ పానిన్ కానీ ఎలియాహు రిప్స్ కానీ వీళ్ళు దీన్ని ఇచ్చేస్తున్నప్పుడు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మొత్తం అంతా డిజాస్టర్ అయిపోద్ది. అస్సలు రాదండి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది మనం పట్టుకునే ట్రాన్స్లేషన్స్ బైబిల్ కాదండి. నేను చెప్తుంది తెలుగుకి ఇంగ్లీష్కే చాలా ట్రాన్స్లేషన్ వ్యత్యాసాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఏమంటే చెప్తుంది, కీర్తన 35 ఇది నిమిషం మాత్రం అన్నం తప్పండి. ఆయన కోపం నిమిషంగానే ఉంటే మొత్తం లోకం అంతా నాశనం అయిపోద్ది. అదే ఇది ఇంగ్లీష్లో ఏమంటది అంటే, హిస్ యాంగర్ ఈజ్ ఫర్ ఎ మూమెంట్ అంటది, అంటే సెకండ్కి నిమిషానికి డిఫరెన్స్. అలాగే ఐజయా 58:14లోన దేశము యొక్క ఉన్నత స్థలములని చెప్తుందండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమంటే చెప్తుంది, కింగ్ జేమ్స్ వర్షన్, భూమి యొక్క ఉన్నత స్థలముపై నిన్ను ఎక్కించేదను. దేశానికి భూమికి డిఫరెన్స్. ఇలాంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ బోల్డ్ ఉంటాయి. అయితే ఇందులో తప్పు కాదు. కారణం ఏంటంటే, ఏ బైబిల్ కూడా ఎన్ని తప్పులున్నా యేసుప్రభు దేవుడు కాదని చెప్పదు, యేసుప్రభు శిలువలో మరణించలేదని చెప్పదు, యేసుప్రభు 3వ రోజు పునరుత్థానం అవలేదని చెప్పదు, యేసుప్రభు తిరిగి ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాడని చెప్పదు. ఈ అక్షర తప్పులు పట్టుకొని ఎవడైనా బైబిల్ తప్పు అనుకుంటే ఆడు సూర్యుడిని నల్ల కళ్ళద్దాలు ఎట్టుకొని చూసి సూర్యుడు నల్లగా ఉన్నాడు అంటే అదే. ఇప్పుడు నల్ల కళ్ళద్దాలు వేసుకొని సూర్యుడు నల్లగా ఉన్నాడు అంటే తప్పు ఎవడది? బైబిల్ని ఎవడైనా క్రిటిసైజ్ చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏటవుతుంది? మన మీద పడుతుంది. సో అలాగా ఇక్కడ ఏంటంటే ఇవి జనరల్ కామన్ మిస్టేక్స్. అయితే ఇక్కడ ఈ ఒరిజినల్ టెక్స్ట్లోన ప్రింటింగ్ మిషన్స్ రాకముందు, జాన్ గూటెన్బర్గ్ 1453లో ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేయకముందు చేత్తో రాసేవారు. మేమందరం కూడా ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్కి వెళ్తాం. అక్కడ కుమ్రాన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది డెడ్ సీకి పక్కన. ఆ కుమ్రాన్ ప్లేస్ ఏంటంటే యాక్చువల్గా అది వెరీ ఐసోలేటెడ్ డిజర్ట్. అక్కడ ఒక డ్రాప్ మంచినీళ్ళు దొరకదు. అయితే ఆ ప్రాంతంలోన సుమారు యేసు ప్రభువుకి ముందు 400 సంవత్సరాల ముందు ఒక జూయిష్ కమ్యూనిటీ, వాళ్ళని ఎస్సియన్స్ అంటారు, ఈ జూయిష్ కమ్యూనిటీ అక్కడ సెటిల్ అయింది. మన పరిశుద్ధ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో కనిపించే జూయిష్ సెక్ట్లు ఏంటంటే పారసీయులు, సద్దుసేయులు, హేరోదీయులు, ఇలాంటి సెక్ట్లు మనకు కనబడతాయి తప్ప ఈ ఏషియన్స్ అనే కమ్యూనిటీ కోసం ఎవరికి తెలియదండి. అయితే వీళ్ళ కోసం ఎప్పుడు తెలిసిందంటే ఓన్లీ 1947 నవంబర్లో లోకానికి తెలిసిందండి. కారణం ఏంటంటే ఒకడు మహమ్మద్ అనే ఒక గొల్ల పిల్లవాడు, ఆరబ్ గొల్ల పిల్లవాడు, బద్విన్, వాడు ఆ ఏరియాలోన గొర్రెలు మేపుకుంటున్నాడు.
ఆ గొర్రెలు మేపుకుంటుంటే ఆ ఏరియా ఏంటంటే కేద్రోను వాగు, యెరూషలేము నుంచి వచ్చే కేద్రోను వాగు మృత సముద్రంలో కలిసేది అక్కడే. అక్కడ వర్షాకాలంలోనో గడ్డెది కొద్దిగా మెలుస్తుంది ఆ కేద్రోను వాగు జాయిన్ అయిన దగ్గర. వీడు అక్కడ గొర్రెలు మేపుకుంటుంటే ఒక గొర్రె తప్పడిపోయింది. మన యేసు ప్రభు అందుకే ఉపమానాలు చెప్పినప్పుడు, మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి అందులో ఒకటి తప్పిపోతే 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దానికి వెతుకుతారు. అందుకే నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నానని చెప్పడానికి కారణం. ఇక్కడ ఈ గొర్రెలన్నీ వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం ఆడు వెతుకుతున్నాడండి. ఆ వెతుకుతుంటే అది ఏ కేవులో దూరిపోయిందో అని రాళ్ళు తీసి ఆ కేవులో ఇసురుతున్నాడు. ఇసురుతుంటే సడన్గా ఒక కేవులోకి ఇసరగానే టంగ్ 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 అని శబ్దాలు వచ్చాయి. ఈ శబ్దాలు చూసి జడిచిపోయాడు. ఇదేంట్రా, ఈ కేవులో ఇసురుతుంటే రాయి ఇసురుతుంటే శబ్దాలు వస్తున్నాయని వెళ్ళిపోయి బెత్లెహేములో ఆడు మామి ఉంటే ఆడిని పట్టుకొని వచ్చాడు. మరుసటి రోజు వచ్చి ఆ కేవులో ఉన్న ఇద్దరు మీదకెక్కి ఆ కేవులోకి వెళ్ళగానే పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయి. ఆ జాడీల్లోన ఇప్పు చూడగానే లోన ఈ తోలు మీద రాసిన ప్యాచ్మెంట్స్ కట్లు అందులో దొరికాయి. వాళ్ళ మామి ఒక కట్ట, ఈడొక కట్ట పట్టుకొని బెత్లెహేం వచ్చి, వీళ్ళిద్దరికీ చెప్పులు లేవు. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక మాతికోడు చెప్పులు కుడుతుంటే ఈ 2 కట్టలు ఇచ్చి ఇద్దరు మెజర్మెంట్ ఇస్తాను, ఆడొక్క కాలు ఈడొక్క కాలును చెప్పులు కుట్టమని. ఆ దారంట కాండో అని ఒక క్యాథలిక్ ప్రీస్ట్ వెళ్తున్నాడు. ప్రీస్ట్ అంటే ఆడు ఇంకా సెమినరీలో చదువుతున్నాడు. వాడు ఇలా పాస్ అవుతుంటే ఈ పెద్ద పెద్ద చుట్టలు ఇప్పేసి వీళ్ళు కాలు పెట్టిన దగ్గర ఐజయా గ్రంథం కనబడుతుంది. హీబ్రూలోనే, హీబ్రూ వచ్చు. చదువుగానే వీడికి మతిపోయింది. ఇదేట్రా ఐజయా బుక్ ఇది అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా అని అడిగితే, మాకు చెప్పులు కుట్టించుకున్నాం అనగానే ఆ ముందున బాటా షాప్ ఒకటి ఉంది. ఇద్దరికి $36 ఇచ్చి ఆ లోనకి తీసుకెళ్ళి ఈడుకో చెప్పులు ఆడుకో చెప్పులు కొనిచ్చి ఆ లెదర్ ప్యాచ్మెంట్స్ తీసుకున్నాడు. తీసుకొని ఇజ్రాయేలు ఎప్పుడైతే 1948 మే 14న డేవిడ్ బెన్ గురియను ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశాడో, వెంటనే ఈడేమంటే చేశాడు, డిక్లేర్ చేసింది, నా దగ్గర ఐజయా యొక్క గ్రంథం క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ గ్రంథం నా దగ్గర ఉందని డిక్లేర్ చేశాడండి. డిక్లేర్ చేయగానే డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఆ ఐజయా పుస్తకాన్ని $38 మిలియన్ల ఇచ్చుకున్నారండి. $3.80 మిలియన్ల. $36 ఈడుకున్నాడు, $38 మిలియన్ అమ్మాడు. ఇప్పుడు బెత్లెహేం ఇలాగ మనం ఎంటర్ అవగానే మొత్తం ప్రాపర్టీలన్నీ, పెట్రోల్ స్టేషన్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఈడియనండి, ఈ కాండోవే. ఇజ్రాయలీస్ ఏమంటే చేశారు, ఆ గ్రంథాలు పెట్టడానికి జెరూసలేములో ఒక మ్యూజియం కట్టారండి. ఆ మ్యూజియంని డిజైన్ చేసింది ఒక అమెరికన్ జూ. అది బుక్ షేప్లో, అంటే జూదులు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చేత్తో ముట్టరండి. వాళ్ళకి ఇలాగా రోల్ చేసిన ఇవి ఉంటాయి. దాని షేప్లోన ఒక మ్యూజియం కడతారు, మ్యూజియం ఆఫ్ ద బుక్ అని. ఇప్పుడే రీసెంట్గా మేమందరం కూడా, ఈ ఆని పద్మ గారు మేమందరం కూడా దీనికి వెళ్ళామండి, ఆ మ్యూజియంకి. ఆ బుక్ ఆఫ్ ఐజయాని ఎలాగంటే డిజైన్ చేశారు, ఇలాగా ఒక డూమ్ మీద లోన మొత్తం బుక్ అంతా ఉంటుంది. ఎప్పుడైనా ఇజ్రాయేలు హీరోషిమా నాగసకి లాగా ఇప్పుడు ఇరానియన్స్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్ రెడీ అయిపోద్దో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ మేము వేసేది ఇజ్రాయెల్ మీదే, ఇజ్రాయెల్ని మొత్తం శ్మశానం చేసేస్తాం, అది వాళ్ళ ప్రతిజ్ఞ. అలాగా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దేశం అంతా నాశనం అయిపోయినా ఈ బుక్ ఆఫ్ ఐజయా మట్టుకు నాశనం అవదండి. అది సెన్సార్స్ ఎప్పుడైతే రేడియేషన్ని సెన్స్ చేస్తాయో, డిటెక్ట్ చేస్తాయో, భూమి కిందకి 250 అడుగులు దిగిపోయి సీల్ అయిపోద్దండి వన్స్ ఫర్ ఆల్. అలాగే డిజైన్ చేశారు ఆ బుక్ని. ఈ గొప్పతనం ఏంటంటే, ఆ బుక్ ఆఫ్ ఐజయాని ఇప్పుడు మనం పట్టుకున్న బుక్ ఆఫ్ ఐజయాని చూస్తే ఒక్క మాట డిఫరెన్స్ రాదు, యాజ్ ఇట్ ఈజ్. అందుకే సర్ ఫెడ్రిక్ కన్యాన్ అని
టాప్ ఆర్కియాలజిస్టు సైంటిస్టు చెప్పిన గ్యారంటీ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం 21వ శతాబ్దంలో ఏ కాపీలు అయితే ఉన్నాయో 3000 సంవత్సరాల క్రితం ఏవైతే రెండు ఒకటే. దెర్ ఇస్ నో డిఫరెన్స్.